పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి నటించడం ఎంత ఇష్టమో రైటింగ్, డైరెక్షన్ కూడా ఇంకా చాలా ఇష్టం. నిర్మాణం ఇంకా చాలా ఇష్టం. కానీ ఎందుకో ఆ రంగాల్లో ఆయన చురుగ్గా ముందుకు వెళ్లడం కుదరడం లేదు. చేసిన ప్రయత్నాలు అంతా కూడా ప్రోత్సాహం ఇవ్వకపోవడం కారణం కావచ్చు. చాలా కాలం తర్వాత మళ్ళీ తన బ్యానర్ మీద సినిమా ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తోంది. తన అన్న కొడుకు రామ్ చరణ్, తన సన్నిహితుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని నిర్మించే సినిమాని పవన్ కళ్యాణ్ తన క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ తో పార్ట్నర్షిప్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద రామ్ చరణ్ తో సినిమా నిర్మించాలనేది ఎప్పటి నుంచో వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇన్నాళ్ళకి అది మెటీరియలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బాబాయ్ నిర్మించే అబ్బాయి సినిమా, అది కూడా గురూజీ దర్శకత్వంలో అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. హారిక హాసిని సంస్థ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తుంది. వెంకటేష్ తో ఒకటి, రామ్ చరణ్ తో మరొకటి, ఎన్టీఆర్ తో ఇంకొకటి. వీటిలో వెంకీది ఫ్యామిలీ ఎంటర్టైనర్, చరణ్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, ఎన్టీఆర్ తో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Your one like and one subscribe means a lot to me to encourage and to create more content like this.